సమయంలో మరలా మీ మధ్యతో రెండవసారి వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి అందించనిస్తూ, అలాగే భీమునిపట్నం బ్యాప్టిస్ట్ సంఘ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ పి సుందర్ సింగ్ గారికి, అలాగే సెక్రటరీ గారైనటువంటి ఎస్ కేశవరావు గారికి, అలాగే ట్రెజరర్ గారైనటువంటి పిఎస్ చంద్ర గారికి, అలాగే డీకన్ బోర్డ్ చైర్మన్ గారైనటువంటి వాడి మతాజీల్ గారికి, స్థానిక సంఘ కాపరైనటువంటి పాస్టర్ జాన్ అప్పారావు గారికి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘస్థులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరియు ఇతర ప్రజలు సంఘస్థులు మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మీకు మరోసారి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి మా స్టూడెంట్ జ్ఞానికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దగ్గర ఉండి కాపులు తీసుకొచ్చారు, అందరి బట్టి వారికి థ్యాంక్స్. అయితే నేను గతకాలం వచ్చిన దానికి ఇప్పటికీ కొంచెం మార్పు ఉంది. మీరు ఏమనుకోకపోతే మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకోకపోతే మాట చెప్తాం అనుకుంటూ చెప్తూనే ఉన్నారు అనుకోకండి. మీ పాటలు చాలా బాగుంది. అంటే నేను ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో చాలా చోట్ల వింటున్నాను, కానీ బాగా చేస్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా బాగుపడారు. అయితే ఈ మధ్య నేను ఒకటి నేర్చుకున్నాను. అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్నిసార్లు మనసుకి చేయడం, కొంచెం పొగడాలనుకునే వాటింత ముందు, బట్ నేను చాలా మారిపోయాను, కంప్లీట్ మారాను. ఎట్లా మారానంటే లోపల ఉంటే చెప్తున్నాను, లేకపోతే చెప్పట్లేదు. నేను చెప్తున్నానంటే అది కరెక్ట్ అంటున్నాను, అలా మారాను. లోపల లేదనుకోండి, కూర బాగుందంటే బాగుంది అంటున్నాను, లేకపోతే మాట్లాడుతున్నాను. ఒకవేళ బాగుందో లేదని అడిగితే మాత్రం అంత బాగలేదని చెప్పేస్తాను. ఇంకా వాళ్ళు బాధపడ్డా బాగుంది. ఎందుకంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని పాటలు బాగున్నాయి. ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక వాక్యాలు చదివిన ఇద్దరు కూడా చాలా చాలా బాగా చదువుతారు, చాలా బాగా రియల్లీ వెరీ అట్లా చదవండి. మిగతా వాళ్ళందరూ ఎవరి వాక్యం వచ్చినా అలా చదవాలి. దేవుని వాక్యం మనం అంతా దేవుని వాక్యాన్ని కలగూడకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, అర్థం కాదు అసలు. మరి చదువురాని వాళ్ళు కానివ్వండి, కొంతమంది చూడలేని వాళ్ళు కూడా ఆ వాక్యం అలా స్పష్టంగా ఉన్నప్పుడు మనం చాలా బాగా అర్థం చేస్తాం. ఎందుకంటే దేవుని వాక్యము వినడం వలన మనకు విశ్వాసము. కనుక మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ఎంతోమంది విశ్వాసాన్ని పొందుకుంటారు. అన్నీ బాగున్నాయి. అయితే ఒకటి మాత్రం నాకు బాగా అనిపించట్లేదు. ఎందుకంటే మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. చాలా సీరియస్గా కూర్చోవడం ఒకటే నాకు ఏదో ఒకలాగా అనిపిస్తుంది. అయితే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. మన గురించి యేసు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీరు ఏడవద్దు. ఎవరి నిమిత్తం ఏడవన్నారు చెప్పండి? మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవద్దు కదా. నా నిమిత్తము మీరు ఏడవలసి లేదు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అలాగనే మనము యేసు ప్రభు మనకు తెచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ, మరి ఈ గొప్ప శిలువ త్యాగం ద్వారా మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాలని బట్టి మనం సంతోషించాలి, మనం ఆనందించాలి. నా సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. నేను ముందే చెప్పాను, నేను మాస్టర్ని, అందువల్ల మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఖచ్చితంగా 6 గంటలకు ముగించేస్తాను, ఏం కంగారు పడలేదు. ఏమంటే నవ్వుతున్నానండి, చాలా కొన్ని 7 దాకా చెప్పండి, మీ ఇష్టమే. రైట్, అందువల్ల కంగారు పడక్కర్లేదు. చాలా శ్రద్ధగా మీరు దేవుని వాక్యం వినాలని ఆశపడుతున్నాను. మరి శిలువ మీద 7 మాటలు దాదాపు నేను ఒక 23 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. అయితే 7 మాటలు మాత్రం మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో విశాఖపట్నంలో నేను 7 మాటలు మాట్లాడాను కంటిన్యూస్గా. గత సంవత్సరం కలకత్తాలో ఏజీ చర్చ్ వాళ్ళు నన్ను 7 మాటలు మాట్లాడడానికి పిలిచారు, అక్కడ 7 మాటలు మాట్లాడాను. మూడవదిగా ఈసారి మీ మధ్యలో 7 మాటలు మాట్లాడడానికి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి మీకున్న ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు 7 మాటలన్నీ ముక్కలుగా ప్రిపేర్ అయ్యేవాడిని, కానీ ఈసారి మీ దగ్గరికి రావడానికి ముందు ఒక 2 రోజుల క్రితమే ఈ 7 మాటలని పుస్తక రూపంలో రాశాను. సో ఆ పుస్తకం అంతటిని కూడా మరి పొందుపరచడం జరిగింది. అది ఒక ప్రింట్ అవ్వలేదు,
జస్ట్ పేపర్స్ రూపంలోనే నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇది త్వరలో ప్రింట్ అయినప్పుడు మీ అందరికీ కూడా మీకు ఇస్తాము. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాట వినాలి. మరి ఒకటి రెండు మాటలు మనం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ సిలువను గురించినటువంటి వార్త ఏంటంటే, చాలా మంది సిలువ అంటే ఏంటి అంటే మీకు కొంత సన్నిహితంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సింపుల్గా చాలామంది ప్రసంగం చేసి వెళ్ళిపోతుంటారు, లేకపోతే ఆ ప్రసంగ దూరంలోనే చాలామంది ఉంటారు. మీరు కొన్ని సత్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సిలువను గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను చెప్పే ప్రతిదీ క్రైస్తవ్యాన్ని చదివి వడగట్టి ప్రపంచ సంఘ చరిత్రలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు నేను నేర్చుకొని మీకు బోధిస్తున్నాను. ఇక్కడ చేరినటువంటి మీరందరూ కూడా కేవలం ప్రేక్షక పాత్ర పోషించేటువంటి ప్రేక్షకులుగా ఉండొద్దు అని మనం చేస్తున్నాం. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారై, ఈ సత్యాలు తెలుసుకున్నటువంటి వారై, దేవుని లేఖనాలు అలా ఉన్నామో లేవని మీరు పరిశోధించి తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని కనుక మీరు సరిగా వినకపోయినా, మీరు దీన్ని పరిశోధించకపోయినా, దీని ప్రకారం మనం జీవించకపోయినా కానీ దేవుడు ఒక దినమందు మనం లెక్కడకపోతున్నాడు. ఎందుకంటే ఈ సత్యాలు చాలా మంది మనకు చెప్పరు. అందుకని ఎవరి వారిని ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మాట వినాలి. దాదాపు 325 సంవత్సరాల వరకు, క్రీస్తు శకము 325 సంవత్సరం వరకు ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే రూపము తెలియదు. సిలువ రూపం ఆది క్రైస్తవ సంఘానికి తెలియదు. సిలువ అంటే ఇప్పుడు మనకి సిలువ రూపాలు వచ్చాయి, కానీ ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అంటే సిలువ అంటే ఏంటో తెలియదు. అంటే సిలువ మీద చనిపోవడం, వేసుకోవడం చూశారు, కానీ ఈ సిలువ రూపాలు చేయడము, సిలువను పూజించడము, చర్చిల మీద పెట్టడము, ఇలాంటివి ఆది క్రైస్తవ సంఘానికి తెలియదు. ప్రస్తుత సంఘము ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, మనకు సిలువ అంటే వేరే విధంగా అర్థమైంది, కానీ బైబిల్ సిలువ అంటే వేరే విధంగా చెబుతుంది. సిలువ అంటే బైబిల్ ఇచ్చే అర్థం వేరు, ప్రస్తుత సంఘం అర్థం చేసుకున్న విధానం వేరు. అందుకే మన జీవితాల్లో మార్పు రావట్లేదు. అందుకే చాలా మంది సిలువల గురించి ధ్యానిస్తున్నారు, కానీ సిలువలో ఉండేటువంటి ఆ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సిలువకు తగిన జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు. మనం కనుక సిలువకు తగిన జీవితాన్ని మనం జీవించి ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భీమిలి ఎప్పుడో మారిపోయి ఉండేది. కానీ భీమిలిపట్నం మారిపోవడానికి గల కారణం ఏంటి? విశాఖపట్నం మారిపోవడానికి గల కారణం ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం, మన ఆంధ్ర రాష్ట్రం, మన దేశంలో మార్పు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు సిలువ సరిగా అర్థం కాలేదు, మనకు దేవుడి వాక్యం సరిగా అర్థం కాలేదు, మనం సిలువను వేరుగా అర్థం చేసుకున్నాం. అందుకే మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, ఆయన బైబిల్ని నీకంటే నాకంటే చాలా బాగా చదివాడు. ఆ బాగా చదివినట్టు మహాత్మా గాంధీ చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన వాక్యం చదివాడు, ముఖ్యంగా కొండమీది ప్రసంగాన్ని బాగా చదివాడు. ఈ కొండమీది ప్రసంగాన్ని చదివిన తర్వాత ఆ మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఓవరాల్ స్టేట్మెంట్ ఏంటంటే, క్రైస్తవులైన వారందరూ కొండమీది ప్రసంగములాగా జీవించగలిగితే ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప వేరొక మతం ఉండదు అన్నమాట. ఎందుకు స్టేట్మెంట్? క్రైస్తవులైనటువంటి వారందరూ కొండ మీది ప్రసంగము ప్రకారం కనుక వాడు జీవించగలిగితే, ఆ కొండ మీది ప్రసంగములాగా బ్రతకగలిగితే ప్రపంచంలో క్రైస్తవులు తప్ప వేరే వాళ్ళు ఉండరు, వేరే మతాలు ఉండవు, వేరే జాతులు ఉండవు, వేరే వర్గాలే ఉండవు. కేవలం ప్రపంచమంతా క్రైస్తవులుగా ఉండదు. నాకైతే ఈ మాట విన్నప్పుడు చెంప మీద చల్లు అనిపించినట్టు అనిపించింది. అందుకని మనకు సిలువ అంటే కూడా వేరే అర్థమైపోయింది. అందుకని పిల్లలు గమనించండి, ఈ సిలువ అనేటువంటిది ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, క్రీస్తు శకము 325 సంవత్సరంలో నైషన్ క్రీడ్ అనేటువంటి ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో తీర్మానం చేశారు. ఆ సదస్సులో ఏం జరిగిందంటే, ఇదిగో ఈ సిలువ అనేటువంటి ఒక రూపాన్ని ఇచ్చారు. మనము సిలువ క్రాస్ నిలువుగల అడ్డుకరలాగా మనం దీన్ని తయారు చేయాలనుకున్నాం. మొట్టమొదటిగా ఇది కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఈ సిలువ యొక్క రూపాన్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత క్రీస్తు శకము 423 సంవత్సరంలో ఈ శిలువ రూపాన్ని చేసి వాళ్ళు చర్చెస్లో పెట్టారు. పుల్పిట్ మీద పెట్టడము, వెనకాల పెట్టడము, అంటే మందిరాలు కట్టి మందిరాల లోపల ఈ శిలువను ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత 586 సంవత్సరం, క్రీస్తు శకము 586 సంవత్సరంలో ఏం చేశారంటే, ఈ శిలువలని ఈ గుళ్ళు కట్టుకున్నప్పుడు గుళ్ళ మీద, గోపురాల మీద పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ శిలువ యొక్క రూపం విరివిగా, అంటే 5వ శతాబ్దం నుంచి ఈ శిలువ యొక్క రూపాలు విరివిగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ప్రస్తుతానికి నేటి క్రైస్తవ సంఘానికి ఏమర్థమైందంటే, శిలువ అంటే ఒక ఆవరణం అనుకుంటున్నారు, శిలువ అంటే మాస్టర్
ఒక ఒక వస్తువు అనుకుంటున్నారు. మరికొంతమంది సిలువ అంటే ఇందులో ఏదో శక్తి ఉందని చెప్పి ఆ సిలువ బొమ్మని ఇళ్ళలో తగిలించుకుంటున్నారు, పటాలు వేసుకుంటున్నారు, క్యాలెండర్లు వేసుకుంటున్నారు. సిలువ అంటే ఇదే అనుకుంటున్నారు. ప్రభుత్వం బిడ్డ సిలువ అంటే కాదు. సిలువ అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఇచ్చే డెఫినేషన్ వేరు, బైబిల్ యొక్క రూపము వేరు, ఆది క్రైస్తవ సంఘము సిలువ గురించి అర్థం చేసుకున్న విధానం వేరు. ఆ సిలువ గురించి ఆది క్రైస్తవ సంఘం చెప్పిన మాటలు ఏంటివి, యేసయ్య చెప్పిన మాటలు ఏంటంటే సిలువ అంటే మూడు విషయాలు తేడా. నంబర్ 1, సిలువ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద సఫరింగ్, అంటే శ్రమను జ్ఞాపకం చేస్తుంది. రెండవది సిలువ అంటే అర్థం ఏంటంటే షేమ్ అనగా అవమానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది సిలువ అంటే అర్థం ఏంటంటే డెత్, మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది ఏంటంటే సిలువ అంటే సెల్ఫ్ డినయల్, అంటే తను తాను ఉపేక్షించుకుంటాం. ఆది క్రైస్తవ సంఘం నేర్చుకున్నవి ఈ 4 పాఠాలు ప్రాముఖ్యంగా. ఇందులో చాలా ఉన్నాయనుకోండి ఈ 4 ప్రాముఖ్యమైన పాఠాలు. మొట్టమొదటిది సిలువ అంటే ఏంటి? సఫరింగ్, క్రీస్తు కొరకు శ్రమ పడ్డాం. ఎంతమందికి మనం క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాం? ఎంతమందికి క్రీస్తు కొరకు అవమానాలు పొందుతున్నాం? మనం ఎంతమందిని క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధపడుతున్నాం? ఎంతమందిని క్రీస్తు కొరకు మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని జీవించగలుగుతున్నాం? ఈ సెల్ఫ్ డినయల్ చాలా మందికి లేదు. ఈ సెల్ఫ్ డినయల్ అంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటే మనలో ఉండేటువంటి ఆ గర్వాన్ని, ఈ సెల్ఫ్ అనేది ఏంటంటే అహం, ఆ గర్వం అనేటువంటి గర్వాన్ని మనము తగ్గించుకొని ఆ గర్వాన్ని మనము సమూలంగా అది సిలువ వేసి ఆ గర్వం నుండి మనం బయటపడుతుండాలి. ఇది ప్రతిరోజు జరగాలి. మనందరిలో గర్వం, ఇంక్లూడింగ్ నేను, మీరు అందరూ, మనందరిలో. నాకు గర్వం లేదని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు తెలుసా? ఒక విషయం చెప్పలేమంటారా? ఏమంటారంటే కొంతమంది, నేను వ్యభిచారం చేయను, మందు త్రాగను, దొంగతనం చేయను, ఆఫీసులో చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటానండి. అది కూడా గర్వమే. అర్థమైందండి? నేను పాస్టర్ కంటే బాగా మాట్లాడగలనండి, అది గర్వం. నేను పవిత్రంగా ఉండగలనండి, గర్వం. నేను బాగా సంఘాన్ని నడిపించగలనండి, గర్వం. నేను చేసిన కార్యక్రమాలు సంఘంలో ఎవరు చేయరండి, దట్ ఈస్ ప్రైడ్. ఈ గర్వం నుండి విమోచన పొందాలి. సిలువ ఏం చెప్తున్నానంటే, అందుకే చెట్టు బాలమూర్తి గారు రాసినటువంటి పాటలో సిలువను చూచుకొని సమానమైన మనసు నలిగి కలిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరా నాయనురా. ఏం కలిగింది హృదయం? నలిగిపోవాలి. సిలువను చూసినప్పుడు 20 ఏళ్ళ బట్టి చర్చకు వస్తున్నావు, ఏం నలిగావు? 30 ఏళ్ళ బట్టి పెద్ద క్రైస్తవులని గర్వంగా మాట్లాడుతున్నావు, సంఘము పునాది దగ్గర నుంచున్నారంటున్నావు, ఏం నలిగావు నీవు అసలు? ఏ గర్వం నలిగింది? ఏ అర్థం తగ్గింది? ఏ దీనత్వం నీకు వచ్చింది? అది ప్రభు మనకి ప్రశ్న. ఊరికనే సిలువ గురించి 7 మాటలు మాట్లాడుతున్నామండి, చాలా బాగా చెప్పారు, ఈ వద్దు మనకి. మీ దగ్గరికి రావడానికి ముందు మా చర్చిలో నేను 7 మాటలు చెప్పలేదు. మా చర్చ్ మీ కొరకని 8:30 నుంచి 10:30 దాకా చెప్పి పెట్టాను. అందులో ఒకే ఒక సిలువ గురించి వివరం చెప్పాను. మీరు క్షమించడం నేర్చుకోవాలని చెప్పి వచ్చాను. క్షమించడం నేర్చుకోండి, మీ జీవితాంతం నేర్చుకోవాలి. ఇది రాదు మనకి. సిలువ పాట పాడుతుంటాం, సిలువను చూచుకొని నలిగిపోవాలి, విరిగిపోవాలి, మనసు కరిగి కరిగి నీరైపోవాలి. ఎక్కడైపోయాం మనం నీరుగా? ప్రియమైన దేవుళ్ళారా, అందుకే కంపెనీ చెప్పడం సిలువ అంటే ఏదో సిలువ పెద్ద సిలువ. కొంతమంది స్పాన్సర్ చేస్తుంటారు, నేను సిలువను స్పాన్సర్ చేస్తాను కదా, గెడవడం బయటకు మాట్లాడుతున్నాను. యు అండర్స్టాండ్? సిలువ అంటే ఈ రోజున క్రైస్తవం ఎలా వచ్చిందనంటే ఈవెన్ కాన్స్టంటైన్ చక్రవర్తి కూడా చేసిన తప్పు పొరపాటు. ఈవెన్ కాన్స్టంటైన్ చక్రవర్తి మార్మల్స్ కూడా సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రూపాలకి రావడం, నిర్మాణాలు రావడం అంతా కూడా కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా వచ్చినటువంటి ఆచారాలన్నీ వచ్చేసాయి. నేటి దినాన మనం పెళ్లిలో సిలువ తాళబొట్టు కూడా సిలువ రూపంలోనే కట్టుకుంటాం, ఇళ్లలో సిలువలు పెట్టుకుంటాం. ఇవన్నీ అంటే మీరు సిలువ పెట్టడమే తప్పని నేను చెప్పట్లేదు కాదు కదా, ఇవి రూపాలు పెట్టుకొని సిలువ అంటే ఇంత అనుకుంటున్నామా? అడ్డుకర నిలుకర మంచి బొమ్మ వేసాము, సిల్వర్ స్పాన్సర్ చేసాము, గంట స్పాన్సర్ చేసామండి, ఇవి కాదు మనం స్పాన్సర్ చేయాల్సింది. ఆ సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్నాం మనకు దేవుని శక్తి. ఆ శక్తిని నువ్వు సంపాదించుకున్నావా? నీవు నలగబట్టబడి కరిగి నీదై నీకు పాదాలు చెంతకొచ్చావు. ఇంకొంతమంది పాట పాడుతుంటారు, సిలువ చెంత చేరిన నాడే. కొన్ని పాటలు కూడా బైబిల్ వాక్యానికి కొంచెం తక్కువగానే ఉన్నాయి పాటలు.
అంత స్టాండర్డ్లో లేదు. ఇంకా చెప్పాలంటే పాటలు మనం చాలా మార్చుకోవాలి. సిలువ చెంత కాదు, సిలువ మీద పడాలి, సిలువ మీదకి రావాలి. సిలువ దగ్గర జీవిస్తున్నారు చాలా మంది, కానీ సిలువ మీద వారు సిలువ వేయబడటం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. I am not at the cross, I am on the cross. I am not at the cross, I am on the cross. నేను సిలువ దగ్గర కాదు, నేను సిలువ మీద మరణిస్తున్నాను. నన్ను నేను సిలువ వేసుకున్నాను. శరీరంలో దాని ఇచ్చలతో కూడా సిలువ వేసేశాను. No more I live, but Christ liveth in me. ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. క్రీస్తుకు నా పౌరుషం, క్రీస్తుకున్నటువంటి ఆలోచన, క్రీస్తుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ ఓన్లీ క్రైస్ట్ లివింగ్ ఇన్ మీ. దేవుడు ఆలోచించండి, సిలువ అంటే ఏమర్థమైంది? సిలువ అంటే బంగారు రూపంలో ఉన్నటువంటి తాలిబొట్టు చేసుకుని వెళ్ళేసుకుంటున్నావా? సిలువ అంటే ఏదో నేను చర్చికి స్పాన్సర్ చేశాను, గుడి మీద పెట్టాను, మా సిలువ బాగుందా? దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇవన్నీ రూపాలు తెచ్చేసుకొని మేము దేవుడిని చాలా ఆరాధిస్తున్నామని అనుకుంటున్నాము. మరొక చరిత్రలో సార్ ఇది ఎవరు మీరు కారణం లేదు, మీరు కారణం లేదు, మీకు అర్థం కాలేదని చెప్పండి, మీరు చదవలేదని చెప్పండి, కానీ నేను చెప్పే ప్రతి మాట అక్షరాల సువర్ణాక్షరాలతో చరిత్ర జరిగినది. మనం కనుక సత్యాన్ని తెలుసుకొని సత్యం ప్రకారం జీవించకపోతే ఒక దినం ఇక్కడ చేరిన మనలో ఎవరూ కూడా పరలోక రాజ్యం అడుగు పెట్టాం. మనం ఆ సంఘంలో చెప్పాను, మీరు ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని నేను కోరుకోవట్లేదన్నా. సంఘంలో చెప్పాను, మీరు ఎవరు పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకోవట్లేదన్నా. ఎందుకో తెలుసా? కంగారు పడొద్దన్నా. అదేంటంటే పాస్టర్ గారు పరలోకి వెళ్ళాలని కోరుకోవట్లేదంటారు, కానీ ఎలా కోరుకుంటున్నాను తెలుసా? ఎలా కోరుకుంటున్నా అంటే మీరు పరలోకానికి వెళ్ళడానికి ముందు క్రీస్తు శిలువను మోస్తూ క్రీస్తులాగా బ్రతికి వెళ్ళాలని కోరుతున్నాను. మీరు పరలోకం వెళ్ళడానికి ముందు క్రీస్తు శిలువను మోస్తూ క్రీస్తులాగా బ్రతుకుచు మీరు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఉండాలి. కానీ బట్టి ఊరికనే ఈ షార్ట్ కట్ మోడల్ వచ్చేసి బాప్సం పొందుకున్నానండి పరలోకం వెళ్తానని అనుకుంటే అది పొరపాటు. క్రీస్తుకు తగిన జీవితం మనకు జీవించకుండా పరలోక రాజ్యానికి ఎంత మాత్రం చేరలేము. అందుకని ప్రియమైన దేవుడారా, ఈ సిలువ ఏం జరిగిందనంటే ప్రస్తుతానికి సిలువ ఎలా మారిపోయిందంటే ఆవరణముగా, లేకపోతే గౌరవానికి గుర్తుగా, లేకపోతే ఒక గొప్పతనానికి గుర్తుగా, లేకపోతే ఒక మంచి చర్చల మీద పెట్టుకోవడానికి ఒక అందమైనటువంటి అలంకారప్రాయంగా సిలువ మారిపోయింది. కానీ సిలువ ఏం చెప్తుందనంటే ఇట్ ఈస్ ఎ సఫరింగ్. ఐ వాంట్ టు సఫర్ ఫర్ మై లార్డ్. I want to bear the shame for the sake of my God. క్రీస్తు నిమిత్తమై నేను నిందించబడతా, క్రీస్తు నిమిత్తమై నేను శ్రమ పొందుతా, క్రీస్తు కొరకు అవసరమైతే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రేమ ఇది రాలేదు చాలా. చిన్న చిన్న వాడికి దెబ్బలాడుకుంటారు, ఆయన పలించారు నాకేమలేదు, లేదా పలానాయన్ని పిలిచారు, పాటకు అవకాశం ఇచ్చారు, పలానాయనతో వాక్యం చదివించారు. ఇవన్నీ ఎవరు అడుగుతారు తెలుసా? వాళ్ళ నిజ జీవితంలో దేవుడి సన్నిధి లేని అడుగుతారు. ఈ మాట ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటు కొడుతున్నాను అనుకోండి, అమెరికన్ సెంటు చాలా బాగా కొడుకుని వచ్చాను అనుకోండి, మీరు ఎవరు అక్కడ ఏమంటే నేను నా సెంటు వాసన మీకు చూపించకుండా మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదని నేను మీ దగ్గరికి చెప్పాల్సిన పని లేదు. నేను రూమ్లోకి వస్తే చాలు మీ అందరికీ వాసన. అలాగే మనం చర్చిలో క్రీస్తు సన్నిధి కలిగి మనం వస్తే చాలు మన ప్రభావం అందరికీ వెళ్ళిపోతుంది. ఇక ప్రత్యేకంగా పాట పాడనక్కర్లేదు, ప్రత్యేకంగా వాక్యం చదవనక్కర్లేదు, ప్రత్యేకంగా కూడా చేయాల్సినటువంటి గమనించండి. అందుకని హాము సంతతి వారైన ఫేనీకీయులు లిపిని మరియు శిలువ రూపాన్ని ఇంకా మనం పూర్వం వెళ్ళిపోతే వాళ్ళు కనుగొన్నారు. వీరి నుండి పర్షియన్లు మరియు రోమన్లు దత్తత తీసుకున్నారు. యేసు జీవించిన కాలంలో రోమన్లు దాదాపు 30,000 మందిని సిలువ వేసి చంపాలని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే సిలువ గుర్తును కాన్స్టెంట్ అనే రోమా చక్రవర్తి 325వ సంవత్సరం నుంచి ప్రారంభించాడని నేను ఇంతకు ముందే నీకు చెప్పాను కూడా. యేసు ప్రభు యొక్క సిలువల గురించి మనం ఆలోచిస్తుంటే యేసు ప్రభు పొందిన మరి కొంచెం వృత్తాంతం చెప్పి నేను మొదటి మాట్లాడగలుగుతాను. కంగారు పడద్దు, 3 వేలుగా ముగిస్తాను. కానీ నా మాట చాలా శ్రద్ధగా వినండి. తక్కువ సమయంలో నేను చెప్పాలనుకున్న విషయాలను చెప్పాలనుకుంటున్నాను, అందుకని శ్రద్ధగా నా మాట వినండి కదా. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుని దాదాపు ప్రపంచ చరిత్రలో కనుక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన శిలువ మరణాన్ని మనం ఆలోచించగలిగితే 12 గంటలకు ఆయన్ని 12 గంటల కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభుని దాదాపు 6 సార్లు విచారించినట్లు మనం చరిత్రలో చూడగలం. 12 గంటల కాల వ్యవధిలో యేసు ప్రభుని 6 సార్లు విచారించారు, లేకపోతే 6 సార్లు తీర్పు
తీర్చారు, 6 చోట్ల తీర్పు తీర్చారు. ఈ 6 సార్లు తీర్పులో 3 సార్లు మతపరమైనటువంటి తీర్పు తీర్చారు యేసయ్యకు, 3 సార్లు రాజకీయ సంబంధమైనటువంటి తీర్పు తీర్చారు. మొదటిగా 3 సార్లు మతపరమైనటువంటి తీర్పు తీర్చారు కదా. ఈ మతపరమైనటువంటి తీర్పులు యేసు ప్రభు నిలబడ్డప్పుడు ప్రతి మతపరమైనటువంటి స్థలంలో యేసు ప్రభులో పాపం లేనట్టుగా మనం చూడగలం. అందుకని ఆయన గెత్సేమనే తోటలో నుంచి నేరుగా వెళ్ళారు, కయప దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి మరి అన్నా దగ్గరికి వెళ్ళాడు. అన్నా దగ్గర నుంచి సన్నిహెడ్డన్ సభ వారి దగ్గరికి వెళ్ళారు. 3 మతపరమైనటువంటి తీర్పులు. అన్నా దగ్గరికి, కయప దగ్గరికి వెళ్ళాడు, తర్వాత అన్నా దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఆయన సన్నిహెడ్డన్ సభ దగ్గర నిలబడ్డాడు. దాని తర్వాత పిలాతు దగ్గరికి వెళ్తాడు, తర్వాత ఆయన హేరోదు దగ్గరికి వెళ్తాడు, మరలా పిలాతు దగ్గరికి తీసుకొని రాబడతాడు. అవి 3 రాజకీయ సంబంధమైనటువంటి తీర్పులు. ప్రియులారా గమనించండి, ఈ 6 సార్లు యేసుక్రీస్తు ప్రభు విచారించారు. ఒక విషయాన్ని గమనించాలి, ప్రపంచ చరిత్రలో మీరు వినాలి, లా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏ నేరస్తుని కూడా ప్రపంచంలో ఇంతవరకు ఏ నేరస్తుని కూడా ఒకే రోజులో 6 సార్లు విచారించిన దాఖలాలు లేవు, ఒక యేసయ్యకు మాత్రమే. ఆ 6 సార్లు తీర్పుల్లో కూడా నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలరు? అందుకే ఇందాక చదివిన యెషయా గ్రంథం 53 ఏమన్నానంటే, ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడు. ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుకు అన్యాయపు తీర్పు జరిగిందని మనం చరిత్రలో చూడగలిగాం. అందుకని ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై మన కొరకు మన పాపాల నిమిత్తమై మరణించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ మతపరమైనటువంటి తీర్పులలో అన్నా కైపులు వారు చాలా భయంకరమైన వ్యక్తులు. వారు దేవాలయంలో వ్యాపారం చేసేటువంటి వారు. అన్నా కైపులు ఎలాంటి వాడంటే, ఈ అన్నా యొక్క మార్కెట్లో పావురాన్ని ₹1 అమ్మాల్సి వస్తే బయట ₹1 అయితే ఇక్కడ వీళ్ళు ₹100 అమ్మేవారు. బరువు అర్పించడానికి వచ్చి ఏ వ్యక్తి అయినా పావురాన్ని కానీ, గొర్రెని కానీ, మేకను కానీ అన్నా మార్కెట్లోనే కొనాలి, బయట మార్కెట్లో కొనడానికి వీలేదు. ఇక్కడ కూడా వీళ్ళ ప్రభావం చెందిందన్నమాట. ఇక్కడ కూడా వీళ్ళ దౌర్జన్యం, రౌడీయిజం చెల్లింది. వీరు పేరుకు మాత్రం ప్రధాన యాజకులు. మీ చరిత్రను చూస్తుంటే రౌడీయిజం చలాయించారు. ఇలాంటి రౌడీయిజం చలాయించినటువంటి వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించినప్పుడు ఆ బళ్ళలమ్మ వారి, గుబలమ్మ వారి బళ్ళలను పడదోసి వారందరినీ చెదరగొట్టాడు. అన్నాకు అది కూడా మనసులో ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రభు నా వ్యాపారం మీద దెబ్బ వేశాడు, నా వ్యాపారాన్ని చెడగొట్టేశాడు, అందుకే ఏమైనా సరే యేసు ప్రభువులకు వ్యతిరేకంగా నేను తీర్పు తీర్చాలని తలంచాను. నేటి దినాన సత్యవాక్యాన్ని ఉన్నట్లు చెప్తుంటే క్రైస్తవులైన వాళ్ళు అవ్వచ్చు, పెద్దలైన వాళ్ళు అవ్వచ్చు, సంఘ నాయకులైన వాళ్ళు అవ్వచ్చు, లేదా పాస్టర్ అయినటువంటి వాళ్ళు అవ్వచ్చు, అలాంటి వారిని తీర్పు తీస్తున్నారు. అలాంటి వారికి వాక్యము చెప్పనివ్వడం లేదు. అలాంటి వారిని బయటకు తోసివేస్తున్నారు. యేసయ్యకు అలాంటి అన్యాయం తీర్పించారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులే కాదు. మీకు సైన్స్ తెలిస్తే ఇక్కడ ఒక విషయం నాకు చెప్పనివ్వండి. ఒక చెమట బిందువు ఒక రక్తపు బిందువుగా మారాలంటే, ఒక చెమట బిందువు ఒక రక్తపు బిందువుగా మారాలంటే సైన్స్, వైద్య శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మన శరీరంలో 100 కోట్ల సూక్ష్మ నాళికలు బద్దలైపోతే తప్ప ఒక చెమట బిందువు ఒక రక్తపు బిందువుగా మారదు. 100 కోట్ల సూక్ష్మ నాళికలు ఒక్కసారి 100 కోట్ల సూక్ష్మ నాళికలు బద్దలైపోవాలి. బస్ట్ అయిపోతే అందులో నుంచి వచ్చేది ఒక చెమట రక్తపు బిందువుగా మారిపోతుంది. అంటే యేసయ్య గమనించండి, ఆయన చెమట రక్తపు బిందువు వలె మారిపోయింది. అంటే యేసు ప్రభు ఎంత టెన్షన్ పొందాడో ఆలోచించండి. మనం ఆ విధముగా ఆయన గెత్సేమనే తోటలో నుంచి ఆయన అనేక తీర్పు తీర్చబడినటువంటి వాడు. ఆయన శిలువ చెంత తీసుకొని పోబడ్డాడు. మనందరికీ తెలుసు ఆ శిలువ మీద యేసయ్య ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, చెప్పాలంటే ఇది యేసు ప్రభు చెప్పేటువంటి ప్రార్థన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన పేరు. అయితే అంతకుముందు యేసు ప్రభు యొక్క శిలువ పైన పై విలాసం రాశారు. 3 భాషల్లో రాశారు. ఒకటి గ్రీకు భాషలో రాశారు, రెండవది లాటిన్ భాషలో రాశారు, మూడవది హెబ్రీ భాషలో రాశారు. గ్రీకు భాషలో ఎందుకంటే ఏథెన్స్ వాళ్ళకి అది ప్రధానమైన భాష, లాటిన్ భాష రోమిల యొక్క భాష, హెబ్రీ భాష యెరూషలేములో ఉన్నటువంటి యూదుల భాష. ఈ గ్రీకు భాషలో ఎందుకు రాశారంటే ఇది గ్రీకు భాష మేధావులకు చెందింది. లాటిన్ భాషలో ఎందుకు రాశారంటే ఇది బలవంతులకు చెందింది. హెబ్రీ భాషలో ఎందుకు రాశారంటే ఇది మతపరమైన వారికి చెందింది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా పిల్లల? యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు అని చెప్పడానికి, యూదుల రాజు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన మేధావులకు రాజు, ఆయన బలవంతులకు రాజు, మత
ఈ మధ్యన కాలంలో యేసయ్య నీ రాజయ్య. నువ్వు మేధావి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన రాజ్యంలోకి వచ్చావా? నీవు చాలా బలవంతుడు అనుకుంటున్నావు, నీవు ఆ రాజ్యంలోనికి ప్రవేశించావా? నీవు చాలా ఆత్మీయుడు అనుకుంటున్నావు, నీవు ఆ రాజ్యంలోనికి వచ్చి ఆ రాజుని నీ రాజుగా కలిగి ఉన్నావు. ఒకవేళ నువ్వు ఎంత మేధావులైనా, నువ్వెంత బలవంతులైనా, నువ్వెంత ఆత్మీయుడు అనుకున్నా, నువ్వెన్ని మతాచారాలు కలిగి ఉన్నప్పటికీ యేసయ్య రాజరికంలోకి కనుక నువ్వు రాకపోయినట్లయితే, ఈ యేసు ప్రభు నీ జీవితాన్ని పరిపాలించకపోయినట్లయితే నీ మేధస్సు దొంగగా వారి విద్యకు వారి జ్ఞానమును వారు చెరిపివేసింది. బలవంతుడు శివుడా, నీ బలము నీ 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 యొక్క శౌర్యం అంతా కూడా యుద్ధ సమయమున గుర్రము యుద్ధానికి అక్కడ రథములను బట్టి గర్విస్తున్నావా, గుర్రాలను బట్టి గర్విస్తున్నావా? నీ బలము బట్టి గర్విస్తున్నట్లయితే నీ బలము ఎందుకు పనికిరాదు. ఈ రాజు యొక్క రాజ్యంలోనికి రానంత వరకు నీ బలానికి విలువ లేదు, నీ మేధస్సు విలువ లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి మొట్టమొదటి మాటలో తండ్రి ఆయన చెప్తున్నాడు. మనం అందరికీ చదివిన మనకు తెలిసిన వాక్యం కాబట్టి నేను చదివించట్లేదు. లోక 23:34 అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించును అని ఒక మొట్టమొదటిగా ఇది క్షమాపణతో కూడిన ప్రార్థన, లేకపోతే క్షమాపణ సందేశం. నేను దీనికి 7 మాటలు పెట్టాను. ఒకటి, మొదటి మాట క్షమాపణ సందేశం. రెండవది రక్షణ సందేశం. మూడవది ఆదరణ సందేశం. ఇట్లా చెప్పుకుంటూ వస్తుంది. ఈ విధమైనటువంటి సందేశంలో ఈ మొదటి సందేశం క్షమాపణ సందేశం గమనించాలి. నాటి యేసు ప్రభువున్న ప్రత్యేకత తెలుసుకోవాలి. నాటి ఏబెలు రక్తం, ఏబెలు యొక్క రక్తం కయ్యూని మీద పగ తీర్చుకోమని దేవునికి మొదలుపెడితే, ఆ అలనాడు యేసయ్య రక్తం మానవులందరినీ క్షమించమని దేవునికి మొదలుపెడుతుంది. ఆమె ఎంత గొప్ప విషయం అంటే, అలనాటి ఏబెలు యొక్క రక్తం, ఏబెలు కయ్యూని చంపినప్పుడు ఏబెలు రక్తం దేవునికి మొదలుపెట్టింది, కయ్యూని మీద పగ తీర్చుకోమని మొదలుపెట్టింది. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలో గమనించగలిగితే నాటి యేసుక్రీస్తు యొక్క రక్తం మనందరినీ క్షమించండి, పగ తీర్చుకోవద్దని దేవునికి మొదలుపెట్టింది. మనం ఏ విధమైనటువంటి నిబంధనలో ఉన్నాం? అలనాడు ఏబెలు, చాలా మంది ఏబెలు లాంటి పాత నిబంధనలో ఉంటున్నారు. ప్రభా నాకు ఎవరైనా కీడు చేస్తే వాడికి నష్టం రావాలి, వాళ్ళ పిల్లలు చనిపోవాలి, వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వాలి, వాళ్ళకి పెళ్లి అవ్వకూడదు, వాళ్ళకి ఏదైనా నష్టం కలిగింది ఆనందపడిపోతాం మనం. నీవు పాత నిబంధన కింద ఉన్నటువంటి యూదులవే కానీ కొత్త నిబంధన కింద ఉన్నటువంటి క్రైస్తవులు. నిన్ను వచ్చి ఎవరైనా చంపితే తండ్రి వీరేమి చేయించున్నారు వీరిని క్షమించము అని చెప్పగలిగితే యు ఆర్ ఏ న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్. Today most of the churches are filled with Old Testament Jews. చాలా సంఘాలు, అనేక మంది మన సంఘాలు దేని చేత నింపబడ్డాయంటే పాత నిబంధన యూదులతో నింపబడి ఉన్నాం మనం. క్రొత్త నిబంధన క్రైస్తవులతో నింపబడలేదు మన సంఘాలు. కారణం ఏంటి తెలుసా? ఎవరైనా కీడు చేస్తే అమ్మాయి పాటలు ప్రశ్నిస్తే అమ్మాయికి ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదండి, ఏమైనా సరే ఆమె గుర్తు పడిపోవాలి. మరి నీ వంతు మా వంతు చాలా బాగుంటారు. ఎవరైనా వచ్చి మనం నిందించాలనుకోండి, ఒక ఆవిడ ఒక ఊరిలో ఏం చేస్తుంది, నిజమైన క్రైస్తవురాలు పక్కింటి ఆవిడ వచ్చి బాగా తిట్టింది, నిలబడి తిడుతుంటే ఈవిడ క్రైస్తవులు ఉన్నటువంటి చూసి గంట అయిపోయింది తిడుతుంది. అమ్మ ఒక్క నిమిషం ఆగింది, గర్భగిట్లోకి వెళ్ళిపోయింది, ఒక పీట తీసుకొచ్చి ఆ పీటను కింద వేసి అమ్మ ఇప్పుడు పీట మీద కూర్చొని తిట్టు అన్న. అది న్యూ టెస్టమెంట్. నేను ఒక తీర్మానం చేస్తున్నాను, మా ఇంట్లో దొంగలు పడ్డా, నా బంగారం ఎత్తుకుపోయినా, నా కారు ఎత్తుకుపోయినా, నా బండి ఎత్తుకుపోయినా నేను ఎవరి మీద కేసు పెట్టను. దట్ ఈస్ మై డెసిషన్. ఆస్తుల వరకు మా తల్లితో కానీ మా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో నేను గొడవలాడను. ముందుగానే నాకున్న ఆస్తులు మా అక్క పిల్లలకి ఇచ్చేసాను, నేను కావాలని ఇచ్చేసాను వాంటెడ్గా. ఐ డోంట్ వాంట్ ఎనీ పొసెషన్స్ అండ్ ట్రెజర్స్ ఇన్ మై లైఫ్. నేను తీసుకొచ్చి మాటలు చూపించి 508 గజాల స్థలం, ఒక మండలంలో ఉన్నటువంటి 508 గజాల స్థలం మా అక్క కూతురు చాలా పేదది, ఆ పిల్లకి ఇస్తాను, తీసుకోండి. నేను ఊరికే కాకుండా కాబట్టి చెప్పడం కాదు. వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ దట్ ఐఎమ్ టీచింగ్. అలా చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం కూడా రాలేదు. మనం బైబిల్ ఏం చేయమని చెప్తుందో అది చేయమని చెప్పడానికి వచ్చాను. మనం ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నాము. కొత్త నిబంధన క్రైస్తవుడు తండ్రి వీరేం చేస్తున్నాడు, భర్త వచ్చేసి భార్యని తిడుతున్నాడు అనుకోండి, అప్పుడు భార్యని కొడుతూ ఉంటే భార్య ఎలా చెప్పగలగాలంటే, తండ్రి ఈయన ఎందుకు కొట్టుచున్నాడు, ఈయన ఎరగడగలిగి క్షమించు అనగలరా?
అంతసేపు బైబిల్ బాగా చేసి ముసుగులు వేసుకుని స్త్రీలు అంటే మీరు కాదులేండి, మా ఊరిలో ఉన్న వాళ్ళకి మీరందరూ చాలా మంచిది. ఈశ్వరి ఇంతసేపు ఆయన వచ్చేసి ఏంటి చుప్పనాథాల గోధుమ పెట్టి అదే అనుకోండి. అంతసేపు ఉన్నటువంటి బైబిల్లో చూసి ప్రభువా నువ్వు కొంచెం పక్కన ఏమన్నా ఇందాకేమన్నా అప్పుడు మనం తీసుకొని చెంగు చెక్కి అప్పుడు పప్పు గుర్తే ఒక గిన్నె ఏదో కొట్టుకొని మొక్క ఇసిరి కొట్టి అందులో అప్పుడు ఏం చెప్పగలిగారు తండ్రి ఈయన ఎందుకు కొట్టుచున్నారు, ఈయన ఎరగలిగండి క్షమించి. ఒక భార్య వచ్చి తిరుగుతుంది అనుకోండి, గౌరవం వచ్చేసి నువ్వు అటువంటి అప్పుడు చాలా సీరియస్ చూడాలి. తండ్రి ఈమె ఎందుకు నన్ను తిరుగుచున్నది, ఈమె ఎరగది కనుక ఈమెను క్షమించి. ఆ స్థితికి ఎప్పుడు వస్తాము? ఊరికనే మనం ఆ మొదటి మాట అండి, ఆ టైం అయిపోయింది రెండో మాట, ఇది ఒక్క మాట అయినా పర్వాలేదు, నేర్చుకోవాలి. అర్థమైందా? నేర్చుకోవాలి. మనమంతా ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాం, ఫిక్స్డ్ ప్రోగ్రాంలో వేసుకున్నాం. 3 గంటల దాకా 3 గంటల దాకా సినిమా దించేద్దాం, దేవపల్లి దించేద్దాం. మనమే దించబాకండి. ఈ ఆచరణలు చేయమని మన బైబిల్ ఎక్కడ రాయలేదు. మీరు 12 నుంచి 3 గంటల దాకా ఉండండి, ఉపవాసం ఉండండి, ఎక్కడ రాయలేదు. అది మనం పెట్టుకున్నాం అంతే. ఆచారాలతో మన భక్తిని పాడు చేసుకుంటున్నాం, ఆచారాలతో మన యొక్క రియాలిటీని మంటగా వేస్తున్నాం, నీడ కింద బ్రతుకుతున్నాం. పాత నిబంధన కింద ఉన్నటువంటి యూదులవలే బ్రతుకుతున్నాం, కానీ క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి క్రైస్తవులాగా నాటి ఏ రక్తం వాడిని చంపండి, పని చేసుకో అది ఏమండి? వాడు పాత నిబంధనలు ఉన్న వ్యక్తి అండి. ఆ వ్యక్తి క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి వాడు నా శత్రువు కొరకు నేను ప్రార్థన చేస్తాను. పక్క దుకాణం అనేటువంటి ఒక ఆయన మన దేశం, ఆయన ఏం చేశాడంటే చాలా మంచివాడు, అన్నిడు. ఒకరోజు చెరుకు గడలు చాలా పడుతుంది, చెరుకు గడలు తెలుసా మీకు? చెరుకు గడలు పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడట. వెళ్తుంటే మార్గదర్శనంలో చాలా మంది పిల్లలు అడుగుతున్నారట, అంకులు నాకో చెరుకు, ఒక్కొక్కరికో చెరుకు ఇచ్చేస్తారు. అన్ని చెరుకుగడలు అయిపోయింది. చివరికి ఒకే ఒక చెరుకుగడ ఉంది పెద్దది, ఆ చెరుకుగడ పట్టుకుని ఇంటికి వెళ్ళగానే ఆయన 4 పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ భార్య చూసింది. భార్య మాత్రం చాలా మూర్ఖురాలు, చాలా భయంకరమైన వ్యక్తి. వారు ఏంటంటే ఏం బాయ్ ఎంతమంది అనుకున్నావు నీకు పిల్లలు? 4 పిల్లలైతే ఒక్క చెరుకుగడ పట్టుకొస్తావా అని చెప్పేసి ఆ చెరుకుగడ తీసుకొని భక్తి కరాలు సోమరం కొట్టేసింది. కొడుకుంటే భక్తి కరం అన్నట. మనలాంటి నవీన యువకు పురుషులైతే తీగేసి కొడతారు అనుకోండి, కానీ ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి కొడుతుంటే థ్యాంక్ ద లార్డ్ అని, దేవుడికి వందనాలు. ఏంటి నా భర్త కొడుతుంటే థ్యాంక్ ద లార్డ్ అంటున్నాడని ఈవిడ అనుకుంటున్నాను. అప్పుడు ఎందుకు రాస్తున్నావు త్యాగ గోడని ఎందుకన్నావు అంటే, అప్పుడు ఆయన చెప్పాడట, పిచ్చిదారా నేను తెచ్చింది ఒకే ఒక చెరుకుగడ, నువ్వు నన్ను పట్టడం ద్వారా అది 4 ముక్కలైంది, ఇప్పుడు నా 4 పిల్లలకు సరిపోయిందా? వాటే అన్నీ పాటిస్తున్నారు, కానీ క్రైస్తవులు నేర్చుకుని చెడిపోతున్నారు. ఎరిగి నేను చెడిపోతుంది యేసుని గాయములు ఎంతకాలం ప్రేమితావు యేసు గాయాలు? మనకు చెప్పేవాళ్ళు లేదు, తిట్టేవాళ్ళు లేదు, మనందరూ పొగిడేవాళ్ళు ఉన్నారు, మనందరూ మెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. పాస్ గారు మెచ్చుకోవాలి, పెద్దలు మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి. ఏంటంటే అమ్మ పెద్దలు మా పెద్దలు ఈయన వాడేమో రాకపోతే పోతే నువ్వే వాడు మెచ్చుకోవడం కాదు, మనం ఎవరు తింటారు, ఎవరు గర్దిస్తారు. అందుకని యేసు ప్రభువు పలికినటువంటి ఈ మొదటి మాటలు ఇవి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు టైం సరిపోవట్లేదు కనుక ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పిన ముందు కనుక, ఈ క్షమాపణ అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీకు భాషలో అఫైమి అని అంటారు. అంటే ఒక వ్యక్తిని మనం క్షమించాలంటే అఫైమి అంటే వదిలిపెట్టాలి. ఆ మనసులో పట్టుకొని వేలాడకూడదు, తాను చేసిన తప్పుని పట్టుకొని వేలాడకూడదు, దాన్ని వదిలేదు. అది క్షమాపణ. విడిచిపెట్టాలి అంటే ఆ వ్యక్తి మీద ఏ ద్వేషభావాలు కలిగి ఉండకూడదు, ఆ వ్యక్తి గురించి ఇంకెప్పుడు మనం చెడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయదు. అది నిజమైనటువంటి క్షమాపణ. అందుకని ఈ క్షమాపణలో మనం ఏం తెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా మన పాపాల విషయాన్ని మనం క్షమించవాలి. అది కీర్తనలు 32:1 వచ్చిన. రెండవది మన సహోదరులు క్షమించాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 4:32 ప్రకారం. మూడవది మనం అర్పణ కంటే క్షమాపణ గొప్పదిగా మనం ఎంచాలి. మత్తయి సువార్త 5:23 వచ్చిన. అలాగే ప్రభు క్షమించినట్లే మనం క్షమించాలి. ప్రభు ఎలా క్షమించాడో మీరు అలాగే క్షమించండి. కొలస్సీ 3:13 ప్రకారం. 5వది ఏంటంటే హింసించు వారిని కూడా మనం క్షమించాలి.
క్షమించాలి. అపొస్తలుల కార్యాలు 7:60. అలాగే క్షమించడం అనేది చాలా గొప్పది, ఘనమైనది. సామెతల గ్రంథం 19:11. 7వది, క్షమించడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఇవి వివరించరు కానీ అయితే క్షమించకపోతే కలిగే నష్టాలు ఏంటో చెప్పి నేను మరికొంచెం నీవు కనుక ఇతరులను క్షమించకపోతే, ఇతరులను పెట్టకపోతే, వాళ్ళు గట్టిగా పట్టుకొని హృదయంలో ప్రేరాడినట్లయితే ఏం జరగబోతుంది తెలుసా? నంబర్ 1, నీవు ఒక వ్యక్తిని క్షమించకపోతే, భర్త అయినా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, పెద్దలైనా, మాస్టరైనా, ఎవరినైనా క్షమించకపోతే మనకు కలిగే మొట్టమొదటి 2 ఆత్మీయ నష్టాలు కలుగుతాయి. మొట్టమొదటి ఆత్మీయ నష్టం ఏంటంటే దేవుడు మనలను క్షమించడు. ఇంతకాలం ప్రార్థనకు వచ్చి, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి, ఎన్ని అర్పణలు కానుకలు ఇచ్చిన తర్వాత, బాప్తిసం పొందుకొని స్వార్థ సేవ చేసిన తర్వాత మనలను దేవుడు క్షమించకపోతే ఎక్కడ ఉన్నాం? ఇక్కడ గమనించండి. అందుకే మత్తయి సువార్త 18:35 అంటాడు, మీ పరలోకపు తండ్రి మీ పాపములను క్షమించండి. ఇందులో ఒక విషయం గమనించండి కదా, పాపములు క్షమించబడని వారు పరలోకంలో ఉంటారా? పాపాలు క్షమించబడిన వారు పరలోకంలో ఉంటారు. అంటే మన పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? మనం ఇతరుల పాపాలను క్షమించినప్పుడు ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. మనం ఇతరుల పాపాలు క్షమించకపోతే ప్రభువు కూడా మన పాపములను క్షమించడు. రెండవ ఆత్మీయ నష్టం, చాలా జాగ్రత్తగా. రెండవ ఆత్మీయ నష్టం ఏంటో తెలుసా? ఇది చాలా మందికి తెలియడం లేదు. మనము క్షమించకుండా ఎంత నష్టం పొందుకుంటున్నామో తెలుసుకోవాలి. మనం క్షమించడం వలన మనకు కలిగే రెండవ నష్టం, మనము దీన్ని గ్రహించట్లేదు. నష్టమని కూడా మనం గ్రహించట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైన అర్థం కాకపోయినా నేను చెప్పేది సత్యం, బైబిల్ చెప్తుంది కాబట్టి సత్యం. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించవో ఆయన క్షమిస్తాడండి. ఆయన నీకు ఎంత కీడు చేశాడు తెలుసా? నీకు అది క్షమించకుండా మనసు కట్టవచ్చుకున్నావు. ఏ క్షణమందైతే నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేదు, ఆ క్షణమందే సాతానుని హృదయంలో అడుగు పెడతాడు. అంటే నువ్వు సాతాను ద్వారాన్ని తెచ్చేసావు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2:10. సాతానుకు అవకాశం ఇచ్చావు. నీవు సాతానుకు అవకాశం ఇచ్చావు అంటే అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చేసావు. అపవాదికి నిన్ను ఆడుకుంటున్నాడు కూడా చాలా మంది. కానీ అపవాది ద్వారా కలుగుతుంది అనుకోవట్లేదు. అరే ప్రార్థన చేస్తున్నానండి, ఆనుకరిస్తున్నానండి, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, తాగట్లేదు, నమ్మకంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, సంఘంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాను, అన్ని యాక్టివిటీస్ అన్నింటిలో నేను పాల్గొంటాను. ఏంటి నా లోపము? ప్రేమ దేవుడు ఏ క్షణం అయితే ఒక వ్యక్తిని క్షమించలేదు, సాధారణ జీవితంలో ఎంటర్ అయిపోయారు. ఇక కొందరు టైం లేదు కాబట్టి గొప్ప చెప్తున్నాను. భౌతికమైన నష్టాలు ఏంటో తెలుసా? భౌతికంగా కూడా కొన్ని నష్టాలు వస్తాయి. బైబిల్ అని చెప్తుంది, అంతటి వారిని చెరసాలలో పాడై క్షమించని వ్యక్తిని చెరసాలకు అప్పగిస్తారు. రెండవది ఏంటంటే నిద్ర లేని. చాలా మంది నిద్ర పట్టదు. చాలా మంది నిద్ర పట్టదు అంటారు చూడండి. ఎందుకు పట్టట్లేదు తెలుసా? నువ్వు ఎవరిని క్షమించలేదు. మూడవ నష్టం ఏంటంటే రోగములు. అనేకమైనటువంటి రోగాలు వారి జీవితంలో వారిని వెంటాడుతుంటాయి. అంతమాత్రం కాదు, భావోద్రేకమైన నష్టాలు. ఆ క్షమించినప్పుడు కోపం వచ్చేస్తుంటుంది, అసూయ, ద్వేషము, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. వీటందరి గల కారణం ఏంటంటే క్షమాపణ లేనందున. అలాగే సంబంధ బాంధవ్యాల వల్ల నష్టాలు. మన మత్తయి సువార్త 18:34 చూడగలిగితే వేషధారణ. ఈ క్షమాపణ లేనప్పుడు ఒక శత్రువు మనల్ని తిట్టిన వ్యక్తి మనకు ఎదురుపడ్డాడు అనుకోండి, మనం ఒకవేళ ఆయన మనల్ని చూసి నవ్వాడు అనుకోండి, మన నవ్వం మీకు కనపడట్లేదు కదా? ప్లాస్టిక్ నవ్వుడు. ప్లాస్టిక్ నవ్వుడు తెలుసు బాగున్నారు కదా? ప్లాస్టిక్ నవ్వులు వచ్చేసి చాలా హృదయపూర్వకమైన నవ్వులు. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. నేను బాగా మారాను, అందుకే మీరు మారన్నాను. ఒక వ్యక్తిని చిరునవ్వు నవ్వాలంటే గుండెల్లో నుంచి రావడం అంతే. ఒక వ్యక్తిని పొగడాలంటే అది గుండెల్లో నుంచి రావడం అంతే. ఈ విధంగా సంబంధ బాంధవ్యాలు నష్టపోతున్నాయి. అయితే ప్రజలు ఎందుకు క్షమించలేకపోతున్నారంటే 4-5 కారణాలు. ఒకటి, గర్వాన్ని బట్టి క్షమించలేదు. ఒక వ్యక్తిని క్షమించట్లేదు, ఎవరు చదవడానికి లేదు, మేము గర్విస్తుంది. రెండవది ఏంటంటే ఇతరులపై ప్రేమ లేకపోవడం. మన వారి మీద ప్రేమని మనం కనపరచలేకపోతున్నాం, ప్రేమ లేదు. మూడవది ఏంటంటే దేవుని వాక్యాన్ని తీవ్రంగా పరిగణించట్లేదు. యు ఆర్ నాట్ టేకింగ్ సీరియస్ అబౌట్ ద వర్డ్. దేవుని వాక్యం సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పి వెళ్ళిపోయాను, నేను సీరియస్గా తీసుకోవట్లేదు. మీరు సీరియస్గా తీసుకున్నప్పుడు కూడా ఇతరులను క్షమించలేదు.
నాలుగవది, మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. ఇక్కడ చేరడంలో చాలా మంది యేసు క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడలేదు. మనమందరము సిలువ వేయబడాలి. యేసు సిలువ యొక్క అర్థం ఏంటంటే యేసు క్రీస్తు సిలువ వేయబడడం మాత్రమే కాదు, మనము కూడా యేసు క్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడాలి. దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ క్రాస్. నేను సిలువ వేయబడి ఉన్నాను, అందుకే నా చేతులు పట్టడానికి మంచి. నేను కాళ్ళలో సిలువ వేయబడి ఉన్నాను, అందుకే నా పాదాలు పాపం చేయడానికి పరిగెత్తాను. నేను చెడతరప్పుడు తలచెట్ల ఎందుకంటే నాకు ముడగీట పెట్టబడి సిలువ వేయబడి ఉన్నాను. శరీర దుర్మార్గపు కోరికలు, శరీర ఇచ్చలు రావడం లేదు. కారణం ఏంటంటే ఆయన క్రూసిఫైడ్. ఇవన్నీ వస్తున్నాయి. అర్థం ఏంటి తెలుసా? వీఆర్ నాట్ క్రూసిఫైడ్. చివరిగా వేషధారులుగా మనం చూస్తాం. ప్రేమ మీద ఆలోచించండి. మరి ఈ ఉదయం ఈ మధ్య కలిసి శిలువను వచ్చిన వారు నశించిపోయే వారికి వెరికనగా రక్షింపబడుచున్న వారు ఏంటి చెప్పండి? దేవుని యొక్క శక్తి. ఆమేన్. మీరందరూ దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు. అందుకని ఇప్పుడు మనం విని వెళ్ళిపోవడం కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పరీక్షించుకోండి. ఎవరైనా క్షమించలేదు, నీకేం మొహమాటపడదు. వాళ్ళు లేదంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు, తక్కువ చేస్తారు, ఏ అంచనా వేరు. వాళ్ళు ఏమనుకోనివ్వండి, మళ్ళీ పందులను ఇవ్వండి, కుక్కలను ఇవ్వండి, ఏమన్నా దయ్యమన్నా ఏమనివ్వండి, నీ అందరికి నువ్వు వెళ్ళి క్షమాపణ. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే హృదయంలో క్షమించు, వదిలిపెట్టేసి కంప్లీట్గా ఆ వ్యక్తి కనబడు, చక్కగా పలకరించు, హృదయపూర్వకంగా ప్రేమించు. ఆ వ్యక్తి గురించి ఇంకా మాట్లాడద్దు, చెడుగా మాట్లాడు. అది యేసయ్య కలువరి శిలువలో కలిగిన మొట్టమొదటి మాట. ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి అలాంటి కృపాసనం ఈ మొదటి మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాధించున్నాడు.